హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. అడిగినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు రాకపోతే నేను ఏమైపోయానో తెలియదు, అందుకని నా ప్రాణాన్ని కాపాడారు. ఈ వీడియోలో 2023లో రిలీజ్ అయిన టాప్ 10 ఇండియన్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో టాప్ 10 వర్స్ట్ మూవీస్, టాప్ 10 బెస్ట్ తెలుగు మూవీస్, టాప్ 10 డబ్బుడ్ ఫిల్మ్స్ మీద వీడియోస్ చేసాం. ఒకసారి అవి కూడా చెక్ చేయండి. అవే కాకుండా సలార్ వర్సెస్ ఉగ్రం కంపారిజన్ వీడియో అండ్ సార్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిపైన కూడా ఒక లుక్ వేయండి. బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియో, మనం 1,00,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. 1,00,000 అవ్వాలి అంటే మరి మీరు సబ్స్క్రైబ్ బటన్ ఫాట్మని ఒకటి బేకండి. ఓకే, దాన్ని ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మరి హీర్ ఇస్ అవర్ మూవీస్ ఫర్ యూ టాప్ 10 ఇండియన్ ఫిల్మ్స్ ఆఫ్ 2023. నెంబర్ 10 ఇన్ ద లిస్ట్ ఈస్ యానిమల్. ఈ మూవీ ప్రస్తావన లేకపోతే ఈ వీడియో చేసి యూజ్ లేదు. చాలా డివర్సిఫైడ్ ఒపీనియన్స్ ఉన్న మూవీ ఇది. టాప్ మూవీ అవడానికి కూడా స్కోప్ ఉంది యానిమల్కి. మూవీ ఒపీనియన్స్ పక్కన పెడితే ఒక్కటి మాత్రం నిజం, సందీప్ రెడ్డి వంగ ఇస్ క్రిటిక్ ప్రూఫ్. వాంటెడ్గా ఎంత డీగ్రేడ్ చెయ్యాలని చూసినా కూడా ఎవ్వరి వల్ల కాదు. రన్ టైం ఎంత ఎక్కువగా ఉన్నా కూడా జనాలు రీవాచ్ చేస్తున్నారు అంటే మూవీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్, ట్రిగరింగ్ సీన్స్ ఉన్నాయి, బట్ అవన్నీ కూడా క్యారెక్టర్ ఆర్క్లో పార్టే. ఏ ఎమోషన్ అయినా కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో చూపించడమే వంగా స్టైల్. నచ్చితే చూడు, నచ్చకపోతే పో. యు ఆర్ నాట్ ఇనఫ్ క్వాలిఫైడ్ టు జడ్జ్ సందీప్ రెడ్డి వంగా ఫిలిమ్స్. డ్రామాని బిల్డ్ చేయడంలో వీ కాంట్ టేక్ గ్రాంటెడ్ ఫర్ రన్ టైమ్. డ్రామా విల్ డిఫైన్స్ యూ హౌ ఎఫిషియెంట్ ఫిల్మ్ మేకర్ యు ఆర్ అని. రణ్బీర్ బెస్ట్ యాక్టర్ ఫ్రమ్ బాలీవుడ్ అని ఇప్పటి వరకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ మూవీతో పోతే. ఫాదర్ సెంటిమెంట్ని డిఫరెంట్ టేక్లో చూపించి మనం కూడా ఏదో ఒక పాయింట్లో రణ్బీర్ రోల్కి రిలేట్ అవుతాం. నెంబర్ 9 ఇన్ ద లిస్ట్ ఈజ్ సలార్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ అబ్సల్యూట్ మైండ్ ఫక్కింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ప్రభాస్ లాంటి కట్అవుట్ని రాజమౌళి గారి తర్వాత ఎవరైనా ఆ లెవెల్లో యూస్ చేసుకున్నారు అంటే అది ప్రశాంత్ నీలే. ప్రభాస్ పని అయిపోయిందని వేలెత్తిన ప్రతి వాడికి గట్టిగా సమాధానం ఇచ్చాడు. ఒక్క బీజం మినాయిస్తే మిగతా క్రాఫ్ట్స్ అన్ని 100% డ్యూటీ చేశాయి. ఫైట్ కొరియోగ్రఫర్కి స్పెషల్ మెన్షన్. ఒక్కో ఫైట్ ఒక్కో డైమండ్. ప్రశాంత్ నీల్ని మెచ్చుకోవాల్సింది దేనికంటే ప్రభాస్ సైలెంట్గా ఉన్నప్పుడు కూడా ఎలివేషన్స్ ఇచ్చాడు డైలాగ్స్తో. ఇంకా చాలా చెప్పాలని ఉంది సలార్ గురించి, బట్ మేము ఆల్రెడీ సలార్ మీద ఒక స్పెషల్ వీడియో చేసాం, ఒకసారి అది కూడా చెక్ చేయండి. బట్ 8 ఇన్ ద లిస్ట్ ఈజ్ విడుదలై. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినా కూడా ఇంకా ఇప్పటికీ చాలా మంది స్వతంత్రం కోసం పోరాడుతున్నారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారే కానీ అన్యాయాలు అక్రమాలు మాత్రం ఎక్కడ ఆగలేదు. ప్రతి గవర్నమెంట్ వల్ల ఎవరో ఒకరు ఎక్కడో చోట నష్టపోతూనే వచ్చారు. అలా నష్టపోయిన వాళ్ళే నక్సల్స్లో చేరి వేలెంట్ రెబల్స్గా మారుతున్నారు. వాళ్ళ రెబల్స్గా మారడానికి కారణాలు ఏంటి? అలా రెబల్గా మారిన ఒక నక్సల్ని పట్టుకోవడానికి కొత్తగా జాయిన్ అయిన కానిస్టేబుల్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది పార్ట్ 1లో చూపించారు. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూని అలాగే నక్సల్స్ పాయింట్ ఆఫ్ వ్యూని రెండు చాలా క్లియర్గా చూపించారు వెట్రిమారన్ గారు. పోలీస్ అకాడమీ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ డెవలప్మెంట్ పేరుతో ట్రైబల్స్ని ఇబ్బంది పెట్టడం, అలాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ పేరుతో అమాయకులని టార్చర్ చేయడం అనే సెన్సిటివ్ పాయింట్ని చాలా ఫిల్టర్లెస్ అండ్ హార్డ్ హిట్టింగ్గా ప్రజెంట్ చేశారు. మనకి తెలియకుండా ఎన్నో డార్క్ షేడ్స్ మన సొసైటీలో ఉన్నాయని, అలాగే ఎన్నో భయంకరమైన సంఘటనలు జరిగాయని దట్టు ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ వేలో చాలా రియలిస్టిక్గా చూపించారు. ఈ పార్ట్ని ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వకుండా తర్వాత ఏమైందనే క్యూరియాసిటీని హై లెవెల్ తీసుకువెళ్ళి అని చేసేశారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ పార్ట్. నెంబర్ 7 ఇన్ ద లిస్ట్ ఈజ్ విరూపాక్ష. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యేంత వరకు సస్పెన్స్ని హోల్డ్ చేసి సీట్ ఎడ్జ్లో కూర్చోపెట్టాడు డైరెక్టర్ కార్తిక్. అండ్ సుకుమార్ గారి స్క్రీన్ ప్లే అడిషనల్ ప్లస్. అజనీష్ లోక్నాథ్ సౌండ్ మిక్సింగ్ మాత్రం వేరే లెవెల్. ఇంత స్కేరీ వైబ్స్ రావడానికి అజనీష్ మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ అయింది. సంయుక్త అండ్ రవికృష్ణ పర్ఫార్మెన్సెస్ మాత్రం చాలా సర్ప్రైజింగ్. దే జస్ట్ నెయిల్డ్ ఇట్. మధ్యలో ఒక ట్రైన్ సీక్వెన్స్ వస్తుంది భయ్యా, అక్కడ మాత్రం గులాబ్ జాములు గలగల్లాడే నాకైతే. సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ డీసెంట్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాత్రం హై లెవెల్లో ఉన్నాయి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి అని గట్టిగా కోరుకుందాం, ఎందుకంటే ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంది చూడు గురు, ద బెస్ట్ అంతే. నెంబర్ 6 ఇన్ ద లిస్ట్ ఈజ్ జిగర్తాండా XX. సినిమా ఇస్ అన్ ఆర్ట్ ఫామ్ దట్ నీడ్ టు బి సెలబ్రేటెడ్ అని చెప్పుకునే దగ్గర నుండి సినిమా ఇస్ అన్ ఆర్ట్ ఫామ్ దట్ క్యాన్ చేంజ్ పీపుల్ అని సగర్వంగా చెప్పుకునేలా చేసిన సినిమా జిగర్తాండా XX. ఏ కార్తీక్ సుబ్బరాజ్ పడం. ఈ లైన్కి ప్యూర్ జస్టిఫికేషన్ అండ్ ఇంకొంచెం బ్రాండ్ వాల్యూ పెంచేలా ఉంటుంది సినిమా. ఒక క్రిమినల్ సినిమా హీరో అవుదాం అనుకొని ఆ ప్రాసెస్లో రియల్ హీరో ఎలా అయ్యాడు అనే టెరిఫిక్ కాన్సెప్ట్తో ఒక సినిమాటిక్ మాస్టర్ పీస్ ఇచ్చారు కార్తిక్ సుబ్బరాజ్ గారు. మూవీ నుండి ఎమోషన్స్ చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటాయి. ఇంకా లాస్ట్ 30 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. లారెన్స్ అండ్ SJ సూర్య మధ్య ఉండే సీన్స్ చాలా బాగుంటాయి. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ప్రతి ఒక్కటి టాప్ నాచ్ ఉంటాయి. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, దానికి ఉన్న పవర్ వేరు అని చూపించిన సినిమా ఇది. హ్యాట్స్ ఆఫ్ టు కార్తిక్ సుబ్బరాజ్ గారు. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్ ఈజ్ 12th ఫెయిల్. 12th ఫెయిల్ అయిన స్టేజ్ నుండి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యే స్టేజ్కి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ గారి బయోపిక్ ఏ ఫిలిం. బాలీవుడ్ వాళ్ళు బయోపిక్స్ చేయడంలో ఎప్పుడు ఫెయిల్ అవ్వరని ఇంకోసారి ప్రూవ్ చేశారు. హిందీ మీడియంలో 12th ఫెయిల్ అయ్యి ఏవో చిన్న చిన్న పనులు చేసుకున్న తనకి సడన్గా ఒక హై అఫీషియల్ అవ్వాలని ఎందుకు అనిపించింది? దానికోసం తను ఎలాంటి సాక్రిఫైసెస్ని చేశాడు?
ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఫేస్ చేసి తను అనుకున్నది ఎలా సాధించాలనే పాయింట్స్ని చాలా ఇన్స్పిరేషనల్, ఎమోషనల్ అండ్ హార్ట్ డేటింగ్గా ప్రజెంట్ చేశారు. ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఆ క్యారెక్టర్ జర్నీని మన జర్నీలో ఫీల్ అవుతాం. తను సాధించాలని మనం కూడా ఆ దేవుడికి దండం పెట్టేస్తాం. ఏం చేస్తాం చెప్పండి, అలా ఇన్వాల్వ్ చేసేసారు ఆ క్యారెక్టర్లో మనల్ని. అండ్ మూవీ అయిపోయాక మనం కూడా ఏదో ఒకటి సాధించాలని కలిసి స్ట్రాంగ్గా ఫీల్ అవుతాం. క్లైమాక్స్లో ఇది కదరా సక్సెస్ అంటే, ఇది కదరా లైఫ్లో కిక్ అంటే అని మనమే క్వశ్చన్ చేసుకుంటాం. ఖచ్చితంగా చెప్తున్నా భయ్య, ఈ మూవీ చూసాక మీరు కూడా ఒక గోల్కి స్ట్రాంగ్గా కమిట్ అవుతారు. అది మీరు ఎంతకాలం ఫాలో అవుతారో అది పక్కన పెడితే, దిస్ ఫిల్మ్ విల్ షూలీ ఇన్స్పైర్స్ యూ ఇన్ ఏ స్ట్రాంగ్ వే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. Number 4 in the list is 2018 ద మూవీ. ఈ ఇయర్ రిలీజ్ అయిన సాలిడ్, రియలిస్టిక్ అండ్ హార్ట్ హిట్టింగ్ మూవీ ఇది. న్యాచురల్ డిజాస్టర్ వచ్చినప్పుడు హ్యూమన్ ఎమోషన్స్ అండ్ బిహేవియర్ని చాలా హార్ట్ వార్మింగ్గా చూపించారు. ఆల్ హ్యూమన్స్ ఆర్ నాట్ సేమ్, బట్ ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వస్తే మాత్రం ఒక కామన్ కాజ్ కోసం ఎలా నిలబడతారు అని ఇంతకంటే గొప్పగా ఎవ్వరూ చూపించలేము. మలయాళంలో ఈ మూవీ ఇండస్ట్రీ అవ్వడంలో ఎటువంటి సర్ప్రైజే లేదు. ఆ మూవీ ట్యాగ్లైనే ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో. ఎస్, వీళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగా చేశారని చెప్పకూడదు. అందరూ హీరోసే ఈ మూవీలో. మలయాళం వాళ్ళు రియలిస్టిక్ మూవీస్ తీయడంలో ఎందుకు తోపో ఈ ఒక్క సినిమా చూస్తే తెలిసిపోతుంది. ఫ్రంట్లో స్ట్రక్ అయినప్పుడు సేవ్ చేసే సీన్స్ మాత్రం ఎక్కడా కూడా ఓవర్ ద టాప్ అనిపించదు. బడ్జెట్ చాలా తక్కువ, బట్ వీళ్ళు అచీవ్ చేసిన విఎఫ్ఎక్స్ మాత్రం ఏదో హాలీవుడ్ స్టైల్లో ఉంటుంది. అండర్ వాటర్ సీక్వెన్సెస్ అండ్ ఆ సీన్స్లో ఫోటోగ్రఫీ విల్ సర్ప్రైజ్ యూ లాట్. మనుషుల పర్సెప్షన్స్ని చేంజ్ చేసే ఇలాంటి సినిమాలు ముందు మరిన్ని రావాలి. Number 3 in the list is బలగం. తెలంగాణ స్లాంగ్ అండ్ తెలంగాణ కల్చర్ మీద ఎన్ని మూవీస్ వచ్చినా కూడా బలగం మూవీ ఇచ్చిన ఇంపాక్టే వేరు. ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్స్, ప్యూర్ రూరల్ తెలంగాణ కల్చర్ని బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసిన సినిమా బలగం. మూవీ ఇంపాక్ట్ ఎంతలా ఉంది అంటే, ఎన్నో విడిపోయిన ఫ్యామిలీస్ మళ్ళీ రీయూనైట్ అయ్యాయి. అండ్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక చాలా విలేజెస్లో స్పెషల్ స్క్రీనింగ్స్ వేసుకొని మరీ చూశారు. ఒకప్పుడు తెలంగాణ కల్చర్ని చాలా డీగ్రేడ్ చేసిన వాళ్ళే ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఎదురే తెలంగాణ అంటే గొప్పగా చెప్పుకున్నారు. ఎస్పెషల్లీ బలరామ నరసయ్య పాటికి ఎమోషనల్ అవ్వని వాళ్ళే ఉండరు. అందరి పర్ఫార్మెన్సెస్ చాలా న్యాచురల్గా ఉంటాయి. ఒక పల్లెటూరులో ఉండే మనుషుల బిహేవియర్ని చాలా రియలిస్టిక్గా చూపించారు డైరెక్టర్ వేణు. బీన్స్ టెరిఫిక్ మ్యూజిక్ ఇవ్వడమే కాదు, చాలా చోట్ల ఎమోషనల్ బీజంతో ఏడుపు తెప్పించాడు. ఇలా రా ఎమోషన్కి సోల్ఫుల్ మ్యూజిక్ కూడా యాడ్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా నిలిచింది. అండ్ అలాగే మనందరి మనసులో గెలిచింది. Number 2 in the list is ఓ మై గాడ్ 2. మన టాలీవుడ్లో ఎవరికైనా దమ్ముంటే ఓ మై గాడ్ 2 సినిమాని ఒక్క సీన్ కూడా మార్చకుండా అలాగే రీమేక్ చేయమని చూద్దాం. సినిమా చూశాక నాకు మైండ్ పోయింది. ఒక అబ్బాయి తన స్కూల్ వాష్రూమ్లో మాస్టర్ బెడ్ చేసుకుంటాడు. ఇది స్కూల్ మేనేజ్మెంట్కి తెలిసి అతన్ని సస్పెండ్ చేస్తారు. అండ్ అబ్బాయి పరువు అండ్ వాళ్ళ ఫ్యామిలీ పరువు కూడా పోతుంది. ఆ అబ్బాయి డిప్రెస్ అయ్యి చావడానికి కూడా ట్రై చేస్తాడు. ఆ అబ్బాయిని ఎలాగైనా నార్మల్ చెయ్యాలని వాళ్ళ నాన్న స్కూల్ మేనేజ్మెంట్ మీద కేసు వేస్తాడు. కేసు వేయడం ఏంటి బ్రో, అసలు మాస్టర్ బెడ్ చేసుకోవడమే తప్పు కదా అంటారా? ఇన్ కేసు ఆ ఆలోచన మీకు వచ్చుంటే అర్జెంటుగా ఈ సినిమా చూసేయండి. ఇందులో మనకి సెక్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి ఎంతో డీటెయిల్గా చెప్తారనమాట. అండ్ సినిమా చూసేటప్పుడు నాకు మైండ్ పోయింది ఆ డీటెయిలింగ్ చూసి. సెక్స్ అంటే బూత్ కాదు, అది అందరికీ ఇవ్వాల్సిన నాలెడ్జ్. అండ్ ఆ నాలెడ్జ్ లేకనే ఎంతోమంది యూత్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చాలా బాగా చూపించారు. ఇది ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. దీనికి ఏటెడ్ సెన్సార్ వాళ్ళు ఇచ్చారు చూడండి, ఆ సెన్సార్ బోర్డుకి సిగ్గులేదు. బ్రోలు పోలాశంకర్లు కాదు భయ్యా, వీళ్ళకి నిజంగా మంచి సినిమా తీయాలని ఉంటే ఇలాంటివి చేయాలి రీమేక్లు. Number 1 in the list is చిత్తా. చైల్డ్ అబ్యూస్ కాన్సెప్ట్ని టచ్ చేస్తూ తీసిన మూవీస్ లైక్ గార్గి, లవ్ స్టోరీ ఇలా చాలానే చూసాం. కానీ చిన్న స్పెషల్ ఏంటంటే ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడం కన్నా దాన్ని తట్టుకుని నిలబడడం గొప్ప అనే పాయింట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. క్రైమ్ చేసిన వాడికి పనిష్మెంట్ ఇస్తున్నారు సరే, మరి బాధింపబడ్డ పిల్లలకి ఎలాంటి మోరల్ సపోర్ట్ అవసరమో చూపించి సెన్సిటివ్ ఇష్యూస్ని చాలా బాగా హ్యాండిల్ చేసిన సినిమా ఇది. సిద్ధార్థ్ గారు ఇలాంటి స్టోరీని ప్రొడ్యూస్ చేసి తనకి రిలీజ్ టైంలో ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా తట్టుకుని సినిమా రిలీజ్ చేసేందుకు టేక్ అబౌవ్. అండ్ ఇలాంటి క్లాసిక్ హార్ట్ హిట్టింగ్ మూవీని మాకు ఇచ్చిన డైరెక్టర్ అరుణ్ కుమార్ గారు ఇలాంటి మరెన్నో మూవీస్ తీయాలని కోరుకుంటున్నాం. సో ఇదేంటి మా టాప్ 10 ఇండియన్ మూవీస్ ఆఫ్ 2023. ఇందులో మీరు సరిగ్గా గమనిస్తే ఒక్కో మూవీ ఒక్కో పాయింట్ని చెప్తూ ఉంటుంది. లైక్ ఓ మై గాడ్ 2 సెక్స్ ఎడ్యుకేషన్ అయితే, చిత్తా చైల్డ్ అబ్యూస్, అండ్ అలాగే సలర్ అయితే మాస్ కమర్షియల్ ఫిలిం. ఇలా ఒక్కో ఆస్పెక్ట్లో మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇయర్ చాలా గ్రేట్ కాంటెంట్ ఉన్న మూవీస్ని ప్రొడ్యూస్ చేసింది. 2023 ఇయర్ మాత్రం మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి స్పెషల్. ఎందుకంటే ఈ ఇయర్లో బాలీవుడ్ వాళ్ళు ఎపిక్ కంబ్యాక్ ఇచ్చి కంటెంట్ మూవీస్తో పాటు కమర్షియల్ మూవీస్ కూడా మన ముందుకు తెచ్చారు. అలాగే ఎప్పట్లోనే తమిళ అండ్ మలయాళం వాళ్ళు న్యాచురల్ అండ్ హ్యూమన్ ఎమోషన్ బేస్డ్ మూవీస్ని దింపారు. ఇంకా సర్ప్రైజింగ్గా మన టాలీవుడ్ కూడా ఇయర్ కమర్షియల్ మూవీస్ కన్నా కాంటెంట్ మూవీస్తో మన ముందుకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఇట్స్ రియల్లీ గ్రేట్ చేంజ్ టు అస్. సో ఇలాగే ప్రతి ఇయర్ మంచి మూవీస్ రావాలి, మనం ఎంజాయ్ చేయాలి. ఇంకా ఈ వీడియోకి ఎంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం. అంటే సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.